హలో ఆల్. ఈ వీడియోలో ది బ్రేకింగ్ క్రూ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే యావరేజ్ ఉంది భయ్య, మరీ అంత సూపర్ గా అయితే అనిపించలేదు. ఇందులో మీకు జాసన్ మామో అండ్ డేవ్ బటిస్టా గారు అయితే నటించడం జరిగింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు ఆఫ్ బ్రదర్స్ భయ్య, జాసన్ అండ్ బటిస్టా గారు. ఆఫ్ బ్రదర్స్ అంటే ఒకే ఫాదర్ గా పుట్టారు కానీ మదర్స్ వేరు అనమాట. సో వాళ్ళిద్దరికి అందువల్ల పడదు ఎక్కువగా. కాకపోతే వాళ్ళిద్దరు కలిపి టీమ్ అప్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అయితే మర్డర్ చేయబడతారు. అసలు ఎలా మర్డర్ జరిగింది, మరి ఇద్దరు బ్రదర్స్ కలిపి ఏం చేశారు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇంతకు మించి పెద్ద ప్లాట్ ఏం కాదు, ఎప్పుడు చూసే రొటీన్ రొట్ట ప్లాటే. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే గనక సింపుల్ గా చెప్తా భయ్య, మీరు గనక ఒకప్పుడు ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ తో చాలా మూవీస్ చూసేవారు. ఆ నాస్టాలజియా ఫీలింగ్ కావాలి, ఆ యాక్షన్ కామెడీ టైప్ మూవీస్ మేము ఎక్కువగా చూస్తాము, మరీ సీరియస్ గా ఉండకూడదు, ఫన్ వైబ్ క్రియేట్ అవుతే చాలనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. టైం పాస్ కి, అది కూడా టైం పాస్ కి ఏం లేకపోతే బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ కాంబో భయ్య, ది కెమిస్ట్రీ బిట్వీన్ జాసన్ మామో అండ్ డేవ్ బటిస్టా. ఇదే బిగ్గెస్ట్ హైలైట్ మూవీకి. ఏం లేవు ఇంకా, అంటే వాళ్ళు చేసే కామెడీ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ గానీ, వీటి వల్ల క్యారీ అవుతుంది అనమాట మూవీ. మంచి క్యాష్ అయితే సెట్ చేసుకున్నారని చెప్పాలి. దాని పరంగా వర్కౌట్ అయింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ హై క్వాలిటీ ఉంటాయి, మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయి అనమాట. ఫన్ టు వాచ్ అని చెప్తా. మీరేదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా ఫన్నీగా, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మంచి క్వాలిటీలో ప్రెజెంట్ చేస్తారు. యాక్షన్ సీన్స్ అన్నవి అవి కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. ప్రతిదీ కూడా ఒక నాస్టాలజియా ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తారు అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ కూడా ఉంది. అంటే మరీ ఎక్కువగా సీరియస్ ఏం తీసుకోరు, జస్ట్ ఫన్ రైట్ ఉంటుంది. లైక్ మీకు పాప్కార్న్ ఎంటర్టైనర్ అనుకోండి. పైగా మూవీ కూడా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. రన్ టైమ్ 2 hours ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా డ్రాగ్ అయినట్టు అయితే అనిపించదు మీకు. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే రొటీన్ రొట్ట స్టోరీ. ఈ ప్లాట్ అన్నది మనం ఎన్నో సార్లు చూసిందే, మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఈజీగా మీరు ఏం జరుగుతుందో అర్థమైపోద్ది. ఒక క్లాసిక్ బడ్డీ కాప్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటారు వీళ్ళు. సో చాలా టైమ్స్ చూసేసాం మనం. అండ్ విలన్ ఆర్క్ కూడా చాలా వీక్ గా అనిపించింది భయ్య. ఆ మిస్టరీ ఏదైతే అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఆ విలన్ ఆస్పెక్ట్ అనేది మొత్తం కూడా ఈజీలీ గెస్ చేసే విధంగానే ఉంటుంది. చాలా వర్స్ట్ గా అనిపించింది నాకు. అండ్ ఆబ్వియస్లీ యాక్షన్ కామెడీ మూవీస్ అంటే మనం లాజిక్ పక్కన పెట్టాల్సిందే. సో మీరు లాజిక్ తో చూసే ఉద్దేశం ఉంటే గనక కష్టం. సో లాజిక్ డోర్ దగ్గర వదిలేండి, అప్పుడు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఫ్యామిలీతో చూడొద్దు. కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. మరి హెవీగా కాకపోయినప్పటికీ కూడా ఇబ్బంది పడతారు. అడల్ట్ కంటెంట్ ఉంది, సో చూడొద్దు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.